మీరు మొన్న విజయవాడలో మాట్లాడుతూ ప్రెస్ క్లబ్లో ఎవరైతే మీ పక్కన ఉన్నటువంటి కాపు నాయకులు ఉన్నారో మీరు మండపేటలో పోటీ చేసినప్పుడు మన ఎన్నికల్లో వాళ్ళు కూటమి గెలుపు కోసం వారు అక్కడ ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా నేనేం పట్టించుకోలేదన్నారు. ఎందుకని వాళ్ళ మీద మీకేం కోపం రాలేదా? మరి ఆ రోజు నన్ను నేను పట్టించుకోలేదని లేదు. ఈ దాసర్ రాము అనేటువంటి వ్యక్తి కానీ లేకపోతే కొంతమంది కాపు సంఘ నాయకులు వీళ్ళందరితోటి నాకు గత 30 సంవత్సరాలుగా చాలా సన్నిహితమైనటువంటి దాసర్ రాము ఎవరో ఈ రాష్ట్రంలో తెలియని రోజుల్లోనే దాసర్ రాము నాకు తెలుసు. ఓకే, దాసర్ రాముని పెట్టి అనేక కార్యక్రమాలు చేయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, అందుకని దాసర్ రాము నాకు బాగా తెలుసు. అయితే నేను మొన్న చెప్పింది మీరు అది ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారో తెలియదు కానీ దాసర్ రాము కాపు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు మెండపేట నియోజకవర్గంలో నేను పోటీ చేస్తుంటే అక్కడికి వచ్చి కూటమి పార్టీని గెలిపించడం కోసం ప్రయత్నం చేశారు. యువతలు నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను గెలిస్తే ఒక ఎమ్మెల్యేగా అవుతాను, అవును, కూటమి గెలిస్తే ఎప్పుడన్నా అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడేమో అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు పనిచేశారు. నాకు వ్యతిరేకం కాదు అక్కడ. ఓకే, అక్కడ పరిస్థితులు అలా వచ్చాయి. నాకు వ్యతిరేకం కాదు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. వైసీపీ పార్టీకి వ్యతిరేకంగానే. అవును, ఆ రోజు వ్యక్తిగతంగా మీరు గెలవాలి, మీ మీద అభిమానం గెలిపించాలని చెప్పేసి. మరి ఈయన మాట్లాడుతూ ఏదో ప్యాకేజీలు తీసుకుని వచ్చాడు అనేటువంటిది అవును మాట్లాడుతూ ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి విధంగా కాపు జాతిని కించపరిచే విధంగా అమ్ముడు పోయిలా కనపడుతున్నారా కాపు జాతి వాళ్ళకి వీళ్ళ అవసరాల కోసం? ఏంటి ఆ మాటలేంటి? ఇదే దాసర్ రాము కానీ కాపు సంఘాలు కానీ 2024 ఎన్నికల్లో ఈ కూటమిని గెలిపించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు వాళ్ళకి వీళ్ళు? అవును, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి ఏం ప్యాకేజ్ ఇచ్చి తిప్పుకున్నారు? అప్పుడు ఎలా కనపడుతున్నారో అమ్ముడు పోయే వాళ్ళ కనపడుతున్నారా మీకు? చాలా తప్పు ఇది. ఒక రాజకీయ పార్టీలో అనేక కులాలు ఉంటాయి. అవును, వీళ్ళకి అవసరం అయితే కులం పేరు తీసుకొస్తారు పైకి, వీళ్ళకి అవసరం లేకపోతే అబ్బాయి కులాల గురించి మాట్లాడకూడదు అంటారు. అసలు ఈ కందుకూరు సంఘటనలో స్థానికంగా ఉన్నటువంటి